ఇవాళ మనం ఎంతో మంచి కథ పూల స్వర్గం పోలి కథ చెప్పుకుందాం. మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నేను వింటూ మీ అందరికీ చెప్తాను. రేపే పూల స్వర్గం అన్నమాట. కథలోకి వెళ్ళిపోదాం. మరి ఒక మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి 5 కోడళ్ళు ఉండేవారు. ఎంతమంది? 5 కోడళ్ళు. ఆ 5 కోడల్లోని చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ. చివరి కోడలు చిన్న కోడలు. చిన్నప్పటి నుంచి కోడలు పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పువ్వులు కొయ్యడం, పూజ చేయడంతోనే ఆమెకు కాలం గడిచిపోయేది. పెళ్ళి జరిగేంత వరకు దైవత్వంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధం ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్ళయిన తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది. ఏ రూపంలోని పువ్వులు కొయ్యడానికి, పూజ చేయడానికి, అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా అంత గండు పడింది అన్నమాట. ఎవరి వల్ల? వాళ్ళ అత్తగారి వల్ల. సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలోని అది తారుమారైంది. పోలి అత్తకు తాను మహాభక్తురాలిననే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా ఆమె పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడలను తీసుకుని గుడికి వెళ్ళేది. ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమె పూజ సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడలతో అత్త నది స్నానానికి వెళ్ళింది. పోలి ఏమాత్రం భయపడకుండా బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసుకొని వచ్చి ఒత్తి చేసింది. చల్లకవ్వు నుంచి వెన్నను తీసి దాంతో దీపం వెలిగించి దైవానికి నమస్కరించింది. పోలి భక్తి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానాన్ని పంపించి ఊరు జనం చూస్తుండగానే పోలిని ఆ విమానాన్ని ఎక్కించి విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తన కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదు అని పోలి కాలు పట్టుకొని లాగడము ఆమె చేసిందనమాట. ఆ వెంటనే మిగతా కోడళ్ళు కూడా ఉంటారు కదా, తగుదునమ్మా అని, వారు కూడా ఒకరి తర్వాత ఒకరు కాళ్ళను పట్టుకొని ఆ విమానం నుంచి కిందకి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పాడదోశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతి నిత్య బ్రహ్మి ముహూర్తంలోని నిద్ర లేచి స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ విధంగా నెల రోజుల పాటు నది స్నానం పుణ్యకార్యం. కార్తీక అమావాస్య రోజు బ్రాహ్మణ దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రతి మహిళ ఆచరించవలసిన విషయం. ఇంతటితో ఈ కథ సమాప్తం. ప్రతి కార్తీక మాసం చివరన ఒత్తులు వదిలి ఈ కథ చదువుకొని నమస్కరించుకోండి.